హలో గైస్, వెల్కమ్ టు డ్రామా వేసిన తెలుగు. ఇప్పుడు నేను చెప్పేది హాట్స్పాట్ మూవీ రివ్యూ అనమాట. ఇది వచ్చేసి రీసెంట్గానే వచ్చింది మార్చ్ 29న. బట్ నేను వీడియో చేయడం చాలా లేట్ అయిపోయింది. చూద్దాం అనుకున్నా, చూడలేకపోయాను. మొత్తానికి ఇప్పటికైతే చూశాను. ఇప్పుడు చూసినా సరే మీకు ఆల్రెడీ ఈ సినిమా చూసిన వారం 10 రోజులకి మీకు ఈ రివ్యూ అయితే తెస్తున్నా. ఎందుకంటే రికార్డ్ చేయడానికి కూడా నాకు టైం అసలు కుదరట్లేదు. ఈ మధ్య కొత్త సినిమాలు చూడడానికే టైం కుదరట్లేదు. ఇది కష్టపడి చూశాను, మల్టీ టాస్కింగ్ చేస్తే కష్టపడి చూశాను నేను ఇది. సో ఇంకా మూవీ రివ్యూలోకి వెళ్తే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మూవీ రివ్యూ అయితే డైరెక్టర్ వచ్చేసి విఘ్నేష్ కార్తిక్ అనమాట. కార్తిక్ డైరెక్షన్ బాగుంది. నాకు ఈ మూవీ ఒక మెయిన్ ప్లాట్ ఏంటంటే 4 డిఫరెంట్ స్టోరీలు చూపిస్తారనమాట. ఫస్ట్ 2 స్టోరీలు నాకు నచ్చాయి. థర్డ్ స్టోరీ ఓకే యావరేజ్. అంటే అది నాకు నచ్చలేదు, మేబీ చాలామందికి నచ్చి ఉండొచ్చు. నాకైతే నచ్చలేదు, అది జస్ట్ ఓకే అనిపించింది. అంటే అవసరం లేదనిపించింది, కానీ చేశారు కాబట్టి ఆడియన్స్ని టార్గెట్ చేసి యూత్ని. ఓకే, ఫస్ట్ 2 స్టోరీలు నచ్చాయి. సెకండ్ స్టోరీ ఇంకొంచెం బాగా చూపించాల్సింది అనిపించింది, అంటే న్యాయం చేయాల్సింది అనిపించింది. ఇంకా 4th స్టోరీ ఒక మెసేజ్ రూపంలో ఇచ్చారు, కానీ ఆ మెసేజ్ ఎవరు దేకరు. నిజంగా చెప్పాలంటే అది అందరికీ తెలిసింది, రియాలిటీ అది. బట్ ఎవరు పట్టించుకోరు అలాంటివి. చాలామంది మెసేజ్ పేరుతో ఇవన్నీ చేస్తారు, కానీ రీచ్ కోసం అవి ఎవరు పట్టించుకోరని వాళ్ళకే తెలుసు, మాకు తెలుసు. కాబట్టి సో నేను ఇంకా దాని గురించి ఏం మాట్లాడక్కర్లే. ఇంకా ఈ మూవీ మెయిన్ కాస్ట్ వచ్చేసి అమ్ము అబ్రహం, అలాగే జానీ అయ్యర్, గౌరీ కిషన్ కోసం చూశాను. అసలు చెప్పాలంటే ఫస్ట్ స్టోరీ ఓకే అనిపించింది, యావరేజ్ అనిపించింది. అంటే బాగానే అనిపించింది, జస్ట్ ఓకే అనిపించింది అంతే. ఇంకా ఆదిత్య భాస్కర్, విఘ్నేష్ కార్తిక్ వీళ్ళటి వాళ్ళు చాలామంది అయితే ఉన్నారనమాట ఈ మూవీలో. ఇంకా ఈ మూవీ ఓవరాల్ రన్ టైం చూసేసి 2 గంటల 2 నిమిషాలు అనమాట మూవీ రన్ టైం. మూవీ ఐఎండిబి దీనికి ఇచ్చింది 7.4 అవుట్ ఆఫ్ 10 అయితే ఇచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా 5కి 3 అయితే ఇచ్చారు. ఇది ఒక తమిళ్ ఫిలిం. ఓకే, నేను చూసింది మాత్రం నిజంగా చెప్తున్నాను, గౌరీ కిషన్ కోసమే చూశాను. ఒక ఫస్ట్ పార్ట్లో ఓకే బాగానే అనిపించింది. సెకండ్ది బాగుంది, కానీ జస్టిఫికేషన్ ఇవ్వలే. థర్డ్ది ఓకే అనిపించింది. 4th అనవసరం అనిపించింది. అంటే వాళ్ళు తీయడం తప్ప అంటలేదు, నేను తీయడం కరెక్ట్, అదే తీయాలా, అలాగే ఉండాలి. కానీ అది అందరికీ తెలిసిందే, అది నాకు అందుకే ఎంతగా నచ్చలే. ఇప్పుడు అందరికీ తెలిసిందే తీసి మళ్ళీ ఏదో జనాలకి అవేర్నెస్ పేరుతో తెచ్చి అది మళ్ళీ ఓవర్ అనిపించేస్తుంది నాకు, అది అనమాట. దీని గురించి వేరే వీడియోలో ఎక్కడైనా మాట్లాడుకుందాం. అండ్ ఇంకా ఇది ఓటీటీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో మీకు స్ట్రీమ్ అవుతుంది, ఆహాలో కూడా స్ట్రీమ్ అవుతుంది. నేను ఈ మూవీ టోటల్ మూవీకి ఇచ్చే రేటింగ్ 7 అయితే ఇస్తా ఈ టోటల్ మూవీకి, ఎందుకంటే అంతకుమించి ఎక్కువ ఇవ్వలేను. 7 అయితే ఇస్తా గ్యారెంటీగా. ఈ మూవీ నేను ఇప్పటికైనా ఎందుకు చూశానంటే నా ఫ్రెండ్ చెప్తేనే నేను చూశాను, ఇది లేకపోతే నేను చూసేవాడిని కాదు. మామ ఫస్ట్ 2-3 స్టోరీలు బాగుంటాయి చూసే ఖచ్చితంగా, 4వ స్టోరీ పెద్ద పట్టించుకోక్కర్లేదు, అదేమంత ఉండదు అన్నాడు. నేను 4 స్టోరీలు చూశాను, ఎండింగ్ చూశాను, కాబట్టి నాకు ఓకే అనిపించింది, జస్ట్ యావరేజ్ అనిపించింది. 7 కూడా ఎక్కువ రేటింగు, బట్ నాకు ఆ 2 స్టోరీలు నచ్చాయి కాబట్టి ఇచ్చాను అంత. అండ్ ఎగ్జిక్యూషన్ బాగుంది, ఎక్కడ బోర్ కొట్టలే. ఈ 4 స్టోరీల్లో ఎక్కడ బోర్ కొట్టలే నిజంగా. మేబీ మీకు 3వ స్టోరీ 4వ స్టోరీ కొంచెం బోర్ కొట్టచ్చేమో అక్కడక్కడ కొన్ని పార్ట్స్లో, కానీ మొత్తం బాగుంది. 1 టైం వాచబుల్, నాట్ ఎ ఫ్యామిలీ వాచబుల్. అంటే కొన్ని సీన్స్ అంటే ఫ్యామిలీతో చూడొచ్చు, బట్ కొన్ని సీన్స్ ఉంటాయి చూసుకోండి. అంటే గెస్ సీన్స్ లేవు, కానీ వేరే టైప్లో ఉంటాయి. అండ్ ఇంతటితో ఈ రివ్యూని అయితే ముగిస్తున్నాం. మా ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఉంటాయి, వీళ్ళు ఒకసారి లుక్ వేయండి. అండ్ ఎండ్ స్క్రీన్లో కూడా పెడతా, వీళ్ళు అక్కడి నుంచి కూడా లుక్ వేసేయండి. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ వీడియోతో గుడ్ బై.